అంతర్జాతీయ రక్షణ రంగంలో ఎవరు ఊహించని ఒక మహా విప్లవం నిశ్శబ్దంగా జరిగిపోయింది. నిన్నటి వరకు ప్రపంచంలోనే నెంబర్ 1 ఆయుధాల కొనుగోలుదారుగా ఉన్న భారతదేశం నేడు ప్రపంచ దేశాల గుండెల్లో నిద్రపోయే రేంజ్లో ఆయుధ విక్రయదారుగా అవతరించింది. మన ఆయుధ ఎగుమతుల దెబ్బకు 50 ఏళ్లుగా మనకు వెపన్స్ విక్రయించే రష్యా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. మేడ్ ఇన్ ఇండియా ఫిరంగి గుండ్ల సరఫరాలను కాస్త ఆపండని మాస్కో బతిమాలే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు విడిభాగాల కోసం వేడుకున్న భారత్ నేడు గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్ను ఎలా శాసిస్తుంది? ఆపరేషన్ సింధూర్ భారత ఆయుధాలకు గిరాకీని పెంచిందా? చైనా దూకుడుకు బ్రహ్మోస్ బ్రేకులు వేస్తున్నాయా? స్క్రూ డ్రైవర్ ప్రొడక్షన్ అన్న పశ్చిమ దేశాలు భారత పినాకాల కోసం ఎందుకు క్యూ కడుతున్నాయి? మోదీ ఆత్మనిర్భర్ భారత్ మ్యాజిక్ ఏంటి? వాచ్ స్టోరీ. రష్యాను భారతీయ గుండ్లు వణికిస్తున్నాయా? భారత వెపన్స్పై అగ్రదేశాలు కన్నేశాయా? ఇండియా ఆయుధ విప్లవం సీక్రెట్ ఏంటి? 2024 జూలై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ముఖాముఖిగా సమావేశమయ్యారు. ఆ సమయంలో ఒక ఇబ్బందికరమైన సమస్యను రష్యా మంత్రి లేవనెత్తారు. అదేమిటంటే, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులను ఫిరంగి గుళ్లు బలికొంటున్నాయి. అయితే ఆ ఫిరంగి గుళ్లు మేడ్ ఇన్ ఇండియావని లావ్రోవ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత విచిత్రమైన పరిస్థితి. గత 50 ఏళ్లుగా రష్యాకు అత్యంత నమ్మకమైన అతిపెద్ద కస్టమర్గా భారత్ ఎదిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశం మనది. సౌదీ అరేబియా వంటి దేశాల కంటే ఎక్కువగా మన దేశం విదేశీ ఆయుధాలపై ఆధారపడుతోంది. ప్రపంచంలోనే నెంబర్ 1 కొనుగోలుదారుగా ఉన్న భారత్ గురించి మాస్కో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, దశాబ్దాలుగా కొనుగోలుదారుగా ఉన్న భారత్ సైలెంట్గా విక్రయదారుగా మారిపోయింది. ఇది ఊహించని మార్పు. ఈ మార్పు భారత్కి ఎలా సాధ్యమైంది? ఈ మలుపు ఎంత చారిత్రకమైందో అర్థం కావాలి అంటే ఒకప్పుడు భారత్ ఎలా ఉండేదో లోతుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. 2010 నుంచి 2014 మధ్యకాలంలో భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో మొత్తం 72% ఒకే ఒక్క దేశం నుంచి వచ్చాయి. ఆ దేశం ఏంటో తెలుసా? రష్యా. యుద్ధ విమానాల మొదలు ట్యాంకులు, సబ్మెరైన్లు, రైఫిళ్లు ఇలా అన్ని రష్యా నుంచే వచ్చేవి. ప్రపంచం మొత్తం ఆయుధ వ్యాపారంలో 12% ఒక్క భారత్ మాత్రమే కొనుగోలు చేసేది. నిజానికి అప్పట్లో భారత్ ఆయుధాలను కొనడమే కాదు, కొన్నింటిని భారత్లోనే అసెంబ్లింగ్ చేసేవారు. ఈ విధానంతో స్క్రూ డ్రైవర్ ప్రొడక్షన్గా పశ్చిమ దేశాలు విమర్శించేవి. అంటే కేవలం స్క్రూలు బిగించి మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలుగా ఢిల్లీ చెప్పుకునేదంటూ వెస్ట్రన్ దేశాలు ఎద్దేవా చేసేవి. సింపుల్గా చెప్పాలంటే, సొంతంగా ఆయుధాలు తయారు చేసే శక్తి సామర్థ్యం భారత్కు లేవని వ్యంగ్యంగా విమర్శించేవి. నిజానికి 1961లో చైనా సొంతంగా సూపర్సానిక్ జెట్ తయారు చేసింది. దానికంటే ముందే భారత్ మారుత్ పేరుతో ఆకాశంలో యుద్ధ విమానాన్ని ఎగరేసింది. కానీ ఆ తర్వాత ఆయుధాల కోసం ఇతరులపై పూర్తిగా ఢిల్లీ ఆధారపడిపోయింది. మరి ఈ పరిస్థితి నుంచి భారత్ ఎలా బయటపడింది? ఎగుమతిదారుగా ఢిల్లీ ఎలా మార్పు సాధించగలిగింది? 2 దశాబ్దాలకు ముందు భారత్ సాంకేతికతలో ప్రపంచంలోని సగం దేశాల కంటే ముందుండేది. కానీ అద్భుత అవకాశాలను చేతులారా వదిలేసుకుంది. మిలిటరీ టెక్ అవసరమైనటువంటి నిధుల్ని ప్రభుత్వాలు ఇవ్వలేదు. భారత యుద్ధ విమానాలు మ్యూజియంలకే పరిమితమయ్యాయి. ఎందుకంటే సొంతంగా తయారీ కంటే దిగుమతి చేసుకోవడమే సులువుగా నాటి పాలకులకు అనిపిస్తూ ఉండేది. ఆయుధాల కోసం ఇతరులపై ఆధారపడడం కేవలం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మాత్రమే కాదు, అదొక నిశ్శబ్ద బానిసత్వం. 1998లో భారత్ అణు పరీక్షలు నిర్వహించినప్పుడు కేవలం కొన్ని రోజుల్లోనే అంతర్జాతీయ ఆంక్షలు వచ్చిపడ్డాయి. అప్పటి వరకు ఆయుధాలను నమ్మిన పాశ్చాత్య దేశాలు కీలక ఆయుధ సరఫరాలను నిలిపివేశాయి. 1999లో భారత్పై కార్గిల్ యుద్ధం పిడుగులా వచ్చిపడింది. ఆ సమయంలో పాకిస్తాన్ బలగాలు స్థావరాలను గుర్తించేందుకు జీపీఎస్ డేటాను అడిగితే పాశ్చాత్య దేశాలు మొండిచేయి చూపించాయి. ఆ దెబ్బతో బుద్ధి తెచ్చుకున్న భారత్ కాలక్రమేణా సొంత నావిగేషన్ శాటిలైట్లను నిర్మించుకునే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత కూడా విడిభాగాల కోసం ధరల పునర్సమీక్ష పేరుతో పశ్చిమ దేశాలు బ్లాక్మెయిల్ చేసేవి. అప్గ్రేడ్ కాంట్రాక్టులను మధ్యలోనే మార్చేసేవి. ఇలా ఒక చిన్న సంతకంతో వందలాది ఫైటర్ జెట్లు సరిహద్దుల్లో ఎగరలేక షెడ్లకే పరిమితం అవ్వడం నిత్యకృత్యంగా మారింది. 2014 నాటికి భారత్ రక్షణ ఎగుమతులు కేవలం 686 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 2 లేటెస్ట్ యుద్ధ విమానాల ఖరీదు కంటే తక్కువ.
మోడీ సర్కార్ ఆత్మనిర్భర్ భారత్ను తీసుకొచ్చింది. ఈ వ్యూహంలో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి కొన్ని వందల రకాల ఆయుధాలు విడిభాగాలపై 5 విడతలుగా నిషేధం విధించింది. స్వదేశీ ఆయుధాల తయారీ కష్టమైన, సవాల్తో కూడుకున్నదైనా భారత్ ముందుకే వెళ్ళింది. దేశీయంగా తయారైన ఆయుధాలని కొనాలని నిబంధనలు తీసుకొచ్చింది. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రక్షణ పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేసింది. దశాబ్దాలుగా రక్షణ రంగానికి దూరంగా ఉన్న ప్రైవేట్ కంపెనీలను మోడీ సర్కార్ ప్రోత్సహించింది. టాటా గ్రూప్ సైనిక విమానాలు తయారు చేస్తే అదానీ గ్రూప్ డ్రోన్ల తయారీకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ రంగానికే దక్కే కాంట్రాక్టులన్నీ ఇప్పుడు స్టార్టప్ల చేతుల్లో పెట్టారు. ఈ సైలెంట్ రెవల్యూషన్ ఏది మీడియాలో పెద్దగా రాలేదు. కానీ లోపల రక్షణ రంగ మార్పులన్నీ కలిసి ఒక మహాశక్తిగా భారత్ మారింది. ఫలితం దశాబ్ద కాలంలోనే దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 3 రెట్లు పెరిగింది. 2024-25 నాటికి దేశీయ ఆయుధోత్పత్తి విలువ ఏకంగా 150,000 కోట్ల రూపాయలను దాటేసింది. 2025 నాటికి మొత్తం రక్షణోత్పత్తిలో దాదాపు 4వ వంతు వాటాను ప్రైవేట్ రంగం దక్కించుకుంది. అంతేకాదు దాదాపు 145 భారతీయ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం 686 కోట్ల రూపాయలుగా ఉన్న ఎగుమతులు ఇప్పుడు 80కి పైగా దేశాలకు విస్తరించాయి. అయితే ఉత్పత్తి గణాంకాలు పెరిగితే ఏ దేశము కూడా అంతర్జాతీయ ఆయుధ విక్రేతగా మారిపోదు. దానికి అంతకంటే కష్టమైనది ఒకటి సాధించాల్సి ఉంటుంది. మన ఆయుధాలను నమ్మే కస్టమర్స్ దొరకాలి. భారత్ ఆయుధాల కోసం నమ్మకమైన కస్టమర్ రూపంలో ఆర్మేనియా తలుపు తట్టింది. ఆర్మేనియా అప్పటికే ఒక ఘోరమైన యుద్ధంలో ఓడిపోయింది. టర్కీ, ఇజ్రాయెల్ నుంచి కొన్న డ్రోన్లతో 2020లో నాగోర్నో కరాబాఖ్ యుద్ధంలో ఆర్మేనియాను అజర్బైజాన్ ఓడించింది. ఆర్మేనియా వద్ద పాతకాలం సోవియట్ ఆయుధాలు నిస్సహాయంగా ఉండిపోయాయి. భారీ ఆయుధ నిల్వలుండి సరసమైన ధరలకే ఆయుధాలను అందించే దేశం కోసం ఆర్మేనియా ఎదురు చూసింది. దానికి తోడు టర్కీ, అజర్బైజాన్ ఒత్తిళ్లకు లొంగని బలమైన భాగస్వామి కోసం వెతికింది. ఆర్మేనియాకు అలాంటి స్ట్రాంగ్ దేశం రూపంలో భారత్ 2022లో 6,000 కోట్ల రూపాయల విలువైన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కోసం భారత్తో ఆర్మేనియా ఒప్పందం కుదుర్చుకుంది. భారత రక్షణ వ్యవస్థ చరిత్రలోనే ఇది మొదటి విదేశీ ఆర్డర్. ఆ తర్వాత పినాకా రాకెట్ లాంచర్, రాడార్లు, ఫిరంగి తుపాకులను కూడా భారత్ నుంచి ఆర్మేనియా కొనుగోలు చేసింది. 2024 నాటికి భారతదేశం ఆర్మేనియా కేవలం ఒక సాధారణ సరఫరాదారు మాత్రమే కాదు, ఆ దేశం దిగుమతి చేసుకునే మొత్తం ఆయుధాల్లో 43% వాటాతో భారతీయ ఆయుధాలనే కావడం విశేషంగా చెప్పవచ్చు. ఆర్మేనియా తర్వాత భారత ఆయుధాలు కొన్న దేశం ఫిలిప్పైన్స్. చైనా దూకుడు కారణంగా నిత్యం ఘర్షణలను ఎదుర్కొంటోంది. చైనాకు బుద్ధి చెప్పేందుకు 2022లో భారత్తో మనీలా చారిత్రక ఒప్పందం చేసుకుంది. సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలుకు సంతకం చేసింది. ధ్వని కంటే 3 రెట్ల వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్ క్షిపణులను అడ్డుకోవడం దాదాపుగా అసాధ్యం. యావత్ దక్షిణ చైనా సముద్ర సమీకరణలను మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధాలివి. 2024 ఏప్రిల్లో ఫస్ట్ బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులు ఫిలిప్పైన్స్ గడ్డపై ల్యాండ్ అయ్యాయి. 2025లో రెండో బ్యాచ్ క్షిపణులను కూడా భారత్ డెలివరీ చేసింది. డొమినో ఎఫెక్ట్ లాగా ఆ తర్వాత వియత్నాం కూడా $70 కోట్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణుల ఒప్పందంపై సంతకం చేసింది. ఇప్పుడు అదే బాటలో ఇండోనేషియా కూడా చేరింది. కానీ ఎంత శక్తివంతమైన క్షిపణైనా ఒక ప్రశ్న ఎదుర్కోవాల్సింది. ఆ ఆయుధం ఎప్పుడైనా యుద్ధంలో శక్తిని ప్రదర్శించిందా అన్నదే ప్రశ్న. 2025 మేలో ప్రపంచానికి బ్రహ్మోస్ ఎంతటి శక్తివంతమైనదో భారత్ చూపించింది. ఆపరేషన్ సింధూర్లో భారత్ సరికొత్త చరిత్రను లేఖించింది. అత్యాధునిక చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని తుక్కు రేగ్గొట్టి పాకిస్తాన్కు బ్రహ్మోస్ చుక్కలు చూపించింది. ఆర్మేనియాకు విక్రయించిన ఆకాశ్ పాక్ చైనా క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకుంది. ఆకాశ్ యాక్షన్ దృశ్యాలను ప్రపంచమంతా చూసింది. ప్రపంచ రక్షణ మంత్రిత్వ శాఖలు భారత ఆయుధాల పనితీరును గమనించాయి. వెంటనే ఫోన్లెత్తి భారత్ ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించాయి. అసలు ఎలాంటి ప్రదర్శన ఏర్పాటు చేయకుండానే రక్షణ రంగ చరిత్రలోనే ఇది అత్యంత విజయవంతమైన ఆయుధంగా బ్రహ్మోస్ నిలిచింది. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరాల్లో భారత రక్షణ ఎగుమతులు ఏకంగా 62% పెరిగాయి. రికార్డు స్థాయిలో ఎగుమతుల విలువ 38,424 కోట్లకు చేరాయి. కేవలం బ్రహ్మోస్ క్షిపణుల కోసమే 12,000 కోట్ల రూపాయల కొత్త ఒప్పందాలు కుదిరాయి. ఆయుధాలను అమ్మడమే ప్రధాన వ్యాపారంగా పెట్టుకున్న ఫ్రాన్స్ సైతం ఇప్పుడు భారత పినాకాలపై కన్నేసింది. గల్ఫ్ దేశాల నుంచి దక్షిణ అమెరికా వరకు ప్రపంచవ్యాప్తంగా భారత్ ఆయుధాల కోసం క్యూ కడుతున్నాయి. ఇక స్టోరీలో మొదట చెప్పుకున్న మేడ్ ఇన్ ఇండియా ఫిరంగి గుండ్ల విషయానికి వద్దాం. 2022 ఫిబ్రవరి నుంచి 24 జూలై మధ్యకాలంలో ఇటలీ, చెక్ రిపబ్లిక్, స్పెయిన్, స్లోవేనియా వంటి యూరోప్ దేశాలకు సుమారు 1,100 కోట్ల రూపాయల విలువైన ఫిరంగి గుండ్లను ఎగుమతి చేశాయి.
కానీ యూరోపియన్ దేశాలు మాత్రం ఆ మందుగుండును ఉక్రెయిన్ తూర్పు సరిహద్దులకు తరలించాయి. అంటే నేరుగా ఉక్రెయిన్కు భారత్ ఎలాంటి మందుగుండును విక్రయించలేదు. అలా మేడ్ ఇన్ ఇండియా ఫిరంగి గుండు రష్యా సైనిక స్థావరాలపై నిప్పులు కురిపించాయి. ఈ విషయంలో అత్యున్నత స్థాయిలో రష్యా 2 సార్లు భారత్కు నిరసన వ్యక్తం చేసింది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని మాత్రమే భారత్ సమాధానం ఇచ్చింది. నిజానికి ఏ యుద్ధంలోనూ భారత్ భాగస్వామి కాదు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం యుద్ధంలో ఉక్రెయిన్కు భారత్ ఫిరంగి గుండ్లు ఉక్కు కవచంలా నిలిచాయి. ఒకప్పుడు విడిభాగాల కోసం ఇతర దేశాలను దేబరించిన భారత్ ఇప్పుడు ఆయుధ సరఫరాలను కాస్త ఆ పండని అగ్రరాజ్యం బతిమాలే స్థాయికి భారత్ చేరుకుంది. అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ సాధించిన అసలైన విజయం ఇదే.